మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపే అతిపెద్ద అమావాస్య, కార్తీక అమావాస్య. చాలా పవర్స్ కలిగిన రోజు. ఈ అమావాస్య మామూలుది కాదు, చాలా అద్భుతమైనది, శక్తివంతమైనది, చాలా ప్రత్యేకమైనది. అయితే కార్తీక మాసంలో చివరి రోజైన కార్తీక అమావాస్య రోజు 5:30 నుండి 6:30 మధ్యలో ఈ ఆకు మీద దీపం వెలిగిస్తే చాలు, మీ దశ తిరిగిపోతుంది. కార్తీక మాసంలో చివరి రోజున ఈ కార్తీక అమావాస్య రోజు సంధ్యాకాలంలో ఈ ఆకు మీద ఎవరైతే దీపాన్ని వెలిగిస్తారో అలాంటి వారి ఇంట్లోని ఏలినాటి దరిద్రాలు పోతాయి, రాజయోగం పడుతుంది, జీవితంలోని కష్టాలు పోతాయి, జాతకంలోని రాహుకేతు శనిదోషాలు పోతాయి, నూరేళ్లు ఆనందంగా ఐశ్వర్యంతో జీవిస్తారు. కార్తీక మాసమంతా కూడా దీపారాధన చేసిన ఫలితం వస్తుంది. పట్టిందల్లా బంగారం అవుతుంది. మరి అత్యంత శక్తివంతమైన కార్తీక అమావాస్య రోజు సాయంత్రం 5:30 నుండి 6:30 మధ్యకాలంలో ఏ ఆకు మీద దీపం వెలిగిస్తే పట్టిందల్లా బంగారం అవుతుంది అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. ఫ్రెండ్స్, ఈ వీడియోను స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేము చెప్పేది మీకు అర్థమవుతుంది. వీడియో చూసే ముందు ఓం నమః శివాయ అని ఒక చిన్న కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టడం మర్చిపోవద్దు. ఈ కార్తీక అమావాస్య గురించి ఒక చిన్న పురాణ కథ కూడా ఉంది. ఒకసారి ఒక దరిద్ర బ్రాహ్మణుడు తన పేదరికం పోయేందుకు మహాశివుణ్ణి ఆరాధిస్తాడు. అప్పుడు శివుడికి బ్రాహ్మణుడి పరిస్థితి చూసి జాలి వేసి ఆ బ్రాహ్మణుడి ముందు ప్రత్యక్షమై, ఓ బ్రాహ్మణ శ్రేష్ఠుడా, నీ కోరిక ఏమిటి అని అడుగుతాడు. దానికి బ్రాహ్మణుడు సంతోషించి శివుడిని పలు విధాలా స్తుతించి ఇలా అంటాడు: స్వామి, నేను కటిక పేదరికాన్ని అనుభవిస్తూ ఉన్నాను. భార్యాబిడ్డలకు తిండి కూడా పెట్టలేకపోతూ ఉన్నాను. నాకు ఈ బాధ పోయి నా భార్యా బిడ్డలకు ఆకలు దప్పులు గుడ్డకు లోటు లేకుండా ఉండేలాగా దీవించమని కోరతాడు. అప్పుడు ఆ మహాశివుడు ఇలా అంటాడు: చూడు నాయన, నీవు నీ రాజుతో చెప్పి కార్తీక అమావాస్య రాబోతోంది. ఆ రోజు నగరమంతా చీకటిగా ఉండేటట్లు ఎవరి ఇంట్లోనూ దీపం లేకుండా ఉండి నీ ఇంట్లో మాత్రం దీపం పెట్టి గుమ్మానికి అడ్డంగా కూర్చో. ఆ రోజు రాత్రి లక్ష్మీదేవి నగర సంచారం చేస్తూ మెలమెలా మెరుస్తున్న నీ ఇంటిలోనికి ప్రవేశిస్తుంది. అప్పుడు నువ్వు లక్ష్మీదేవితో ఇలా మాట్లాడు: అమ్మా, నీవు చంచల స్వభావం కలదానివి. నీవు అచంచలంగా నా ఇంట్లో 3 తరాల పాటు నివసించాలి. అనుకుంటేనే నా ఇంట్లోకి రా, లేదంటే రావద్దు అని పలుకు. అప్పుడు చీకటిని భరించలేక కార్తీక అమావాస్య అంధకారంలో కూడా ఇటువంటి ప్రకాశవంతమైన దీపాలు వెలిగించిన నీ పురుషార్థానికి లక్ష్మీమాత ప్రసన్నమై వెంటనే నీకు వరం ఇస్తుంది. లక్ష్మీదేవి నీ ఇంట్లో ఉంటే పేదరికం పోతుంది అని శివుడు బ్రాహ్మణుడికి చెప్తాడు. దానికి ఆ బ్రాహ్మణుడు ఎంతో సంతోషించి సరే స్వామి అనగా శివుడు వెళ్ళిపోతాడు. ఆ తర్వాత ఒకరోజు బ్రాహ్మణుడు రాజుగారిని దర్శించి తన పాండిత్యంతో రాజుని ఎంతో సంతోషపెడతాడు. అప్పుడు రాజు, ఓ బ్రాహ్మణోత్తముడా, నీకు ఏం కావాలో కోరుకో. ఎంత ధనం కావాలన్నా ఏం కావాలన్నా నేను నీకు ఇస్తాను అంటాడు. దానికి బ్రాహ్మణుడు ఇలా అంటాడు: రాజా, నాకు ధనధాన్యాలు ఏమీ వద్దు. రేపు కార్తీక అమావాస్య వస్తుంది. ఈ అమావాస్య రోజు నగరంలో ఎవ్వరూ దీపాలు వెలిగించకుండా ఉండేలాగా ఆజ్ఞ ఇవ్వండి అన్నాడు. దానికి రాజు, ఓ బ్రాహ్మణుడా, నన్ను ఇంత సంతోషపెట్టి కేవలం ఈ చిన్న కోరిక అడుగుతున్నావా? సరే, కార్తీక అమావాస్య రోజు నగరంలో ఎవ్వరూ కూడా దీపాలను వెలిగించకూడదని నేను దండోరా వేయిస్తా అన్నాడు. రాజు ఆ ప్రకారంగా ఆజ్ఞ జారీ చేశాడు. కార్తీక అమావాస్య రానే వచ్చింది. ఆ రోజు నగరంలో ఎవ్వరూ దీపాలు పెట్టలేదు. బ్రాహ్మణుడు ఒక్క ఇంట్లోనే దీపాలు వెలుగుతూ ఉన్నాయి. అప్పుడే నగరంలోనికి లక్ష్మీదేవి అడుగుపెట్టింది. లక్ష్మీదేవికి ఎక్కడా దీపాలు కనిపించలేదు. కానీ ఒక్క బ్రాహ్మణుడి ఇంట్లో మాత్రం వైకుంఠానికి వెలుగులు విరజిల్లే దీపపు కాంతి కనిపించింది. అప్పుడు లక్ష్మీదేవి వెంటనే ఈ బ్రాహ్మణుడి ఇంట్లోకి ప్రవేశించాలని ద్వారం దగ్గరకు వెళ్తుంది. అప్పుడు బ్రాహ్మణుడు లక్ష్మీదేవిని ఆపి, అమ్మా, నీవు చంచలమైన దానివి. నీవు నా ఇంట్లోకి ఇప్పుడు వస్తే
3 తరాల పాటు ఉండాలి, లేదంటే రావద్దు అని అంటాడు. లక్ష్మీదేవి మాత్రం ఆ దీపపు కాంతులకు ఎంతో సంతోషించి సరే ఉంటానని ఇంట్లోకి వెళ్ళిపోతుంది. ఇలా లక్ష్మీదేవి బ్రాహ్మణుణ్ణి ధనవంతుడిగా మార్చేస్తుంది. కాబట్టి కార్తీక అమావాస్య రోజు వెలిగించే దీపానికి కటిక పేదవాడినైనా సరే ధనవంతుడిగా మార్చే శక్తి ఉంటుంది. ప్రత్యేకించి ఈరోజు సాయంత్రం 5:30 నుండి 6:30 మధ్యలో మీ ఇంట్లో ప్రత్యేకంగా ఉమ్మెత్త ఆకు మీద దీపం పెడితే ఆ శివుడి అనుగ్రహం మరియు లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. ఈరోజు ఇంట్లో పూజ గదిలో ఒక పద్మం ముగ్గు వేసి దానిపై ఉమ్మెత్త ఆకును ఉంచాలి. ముందు రోజే ఉమ్మెత్త ఆకును తెచ్చుకొని దానిని పసుపు నీటితో శుభ్రం చేసుకోవాలి. ఆ ఆకును పూజ గదిలో ముగ్గుపై పెట్టి దానికి పసుపు కుంకుమలతో బొట్లు పెట్టాలి. ఆ ఆకు మీద పద్మాన్ని ఉంచి 3 లేదా 5 ఒత్తులు విడివిడిగా వేసి ఆవు నెయ్యి లేదా నువ్వుల నూనెతో దీపాన్ని వెలిగించుకోవాలి. ఇలా కార్తీక అమావాస్య రోజు ఎవరైతే ఉమ్మెత్త ఆకు మీద దీపం వెలిగిస్తారో వారి ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగుపెట్టి అష్టైశ్వర్యాలను కలగజేస్తుంది. ఆ ఇంట్లోని దరిద్రమంతా కూడా పోతుంది. అంతేకాదు ఉమ్మెత్త ఆకు మీద దీపం పెట్టడం వలన రాహు కేతు దోషాలు పోతాయి. నవగ్రహాలు అనుకూలంగా మారిపోతాయి. ఇంట్లోని వారు నిండు నూరేళ్లు సంతోషంగా జీవిస్తారు. ఎందుకంటే ఉమ్మెత్త ఆకులు, ఉమ్మెత్త పువ్వులు అంటే శివుడికి చాలా ఇష్టం. ఉమ్మెత్త గురించి మనకు తెలుసు, ఇది ఎక్కడ పడితే అక్కడ కనబడుతూనే ఉంటుంది. ఉమ్మెత్త కూడా ఔషధ గుణాలను కలిగి ఉంటుంది. అంతేకాకుండా ఉమ్మెత్తను ధనవృద్ధికి, నరదృష్టికి కూడా ఉపయోగిస్తూ ఉంటారు. పూర్వకాలంలో ఉమ్మెత్త చెట్టును ఇంటి ముందు పెంచుకునేవారు. దీనిని ఇంటి ముందు పెంచుకోవటం వల్ల నరదృష్టి, నరఘోష తగలకుండా ఉంటాయని నమ్మేవారు. నరుడి చూపుకు నల్లరాయి కూడా పగులుతుంది అనే నానుడి మనకు ఉండనే ఉంది. కనుక నరదృష్టి, నరఘోష తగిలితే ఎంత డబ్బు వచ్చినా ఇంట్లో నిలవదు. అభివృద్ధి చెందాల్సిన వారు కూడా పతనమైపోతారు. చాలామంది ఇంటికి, ఇంట్లోని వారికి నరదృష్టి తగలకుండా ఇంటి ముందు నల్ల ఉమ్మెత్త చెట్టును పెంచుతూ ఉంటారు. కొందరు వ్యాపార సంస్థల ముందు కూడా నల్ల ఉమ్మెత్త చెట్టును పెంచుతూ ఉంటారు. ఈ మొక్క వేరును ఇంట్లో, వ్యాపార సంస్థల్లో ధనం దాచుకునే చోట ఉంచటం వల్ల వ్యాపారం లాభాల బాట పడేలాగా చేసి ధనాన్ని ఆకర్షిస్తుంది. దీని వేరును తాయెత్తులా మెడలో ధరిస్తే నరదృష్టి తగలకుండా ఉంటుంది. ఉమ్మెత్తను ఆయుర్వేదంలో ఔషధంగా కూడా ఉపయోగిస్తారు. ఈ మొక్క ఆకుల రసాన్ని అరికాళ్లకు రాసుకోవటం వల్ల అరికాళ్ల మంటలు తగ్గుతాయి. ఉమ్మెత్త ఆకులతో, పూలతో శివుడికి పూజ కూడా చేస్తారు. ప్రత్యేకించి కార్తీక మాసంలో ఆఖరి రోజున కార్తీక అమావాస్య రోజు ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగా ఉమ్మెత్త ఆకుల మీద దీపం వెలిగిస్తే గ్రహ దోషాలు పోతాయి. శివుడి అనుగ్రహము, లక్ష్మీదేవి అనుగ్రహంతో అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. కాబట్టి కార్తీక అమావాస్య రోజు ప్రతి ఒక్కరూ కూడా ఈ ఆకు మీద దీపం వెలిగించి శుభ ఫలితాలను పొందండి. ఈ కార్తీక అమావాస్య రోజైన, కార్తీక అమావాస్య లోపైన జిల్లేడు ఆకుతో ఇలా చేయండి చాలు. మీరు భూములు, స్థలాలు కొంటూనే ఉంటారు. కార్తీక మాసం అంటేనే చాలా పవిత్రమైన మాసం. ఈ కార్తీక మాసంలో వచ్చే ప్రతిరోజును కూడా ఎంతో పర్వదినంగా భావిస్తూ ఉంటాం. ఇంత పవిత్రంగా భావించే కార్తీక మాసం ముగిసిపోయే టైం వచ్చేసింది. కార్తీక అమావాస్యతో కార్తీక మాసం ముగిసిపోతుంది. కాబట్టి ఆ కార్తీక అమావాస్య రోజున జిల్లేడు ఆకుతో ఈ విధంగా చేయటం వల్ల మీకు ఉన్నటువంటి ధన సమస్యలు, అప్పుల బాధలు, కష్టాలు, కుటుంబ సమస్యలు, ఆర్థిక సమస్యలు, అనారోగ్య సమస్యలు, మీరు ఎటువంటి సమస్యలతోటి బాధపడుతూ ఉన్నా కానీ ఆ సమస్యల నుంచి కూడా బయటపడి మీరు కోరిన సంకల్పాలు ఏవైతే ఉంటాయో ఆ సంకల్పాలన్నీ కూడా సిద్ధించటంతో పాటుగా భూములు, స్థలాలు అనేవి కొంటూనే ఉంటారు. ఇది అక్షర సత్యం. ఈ కార్తీక అమావాస్య రోజు జిల్లేడు ఆకుతో ఈ చిన్న పని చేయటం వల్ల చాలా మంచి రిజల్ట్ వస్తుంది. చాలామంది జిల్లేడు ఆకే కదా, జిల్లేడు ఆకుతో ఈ చిన్న పని చేస్తే ఏమవుతుంది, వీరు ఏదో వీడియోస్ కోసం చెప్తూ ఉంటారు అని అనుకుంటూ ఉంటారు. కానీ ఇది అలా అనుకునే విషయం మాత్రం కాదు. మీరు నమ్మి ఈ జిల్లేడు ఆకు పరిహారం చేసుకుంటే ఖచ్చితంగా భూములు, స్థలాలు, ఇల్లు కొనుక్కునే అవకాశాలు వస్తాయి. మరి ఇంతకీ ఈ కార్తీక అమావాస్య రోజు జిల్లేడు ఆకుతో ఏం చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. కార్తీక అమావాస్య రోజు జిల్లేడు ఆకుతో ఒక పరిహారం చేస్తే చాలు.
భూములు స్థలాలు కొనే యోగాలు వస్తాయని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. ఎందుకంటే మనిషి జీవితంలో సొంత ఇల్లు లేదా సొంత భూమి ఉండాలనే కోరిక చాలా సహజమైనది మరియు చాలా ముఖ్యమైనది కూడాను. ఇది కేవలం ఒక భౌతిక అవసరం మాత్రమే కాదు, మానసిక మరియు ఆధ్యాత్మిక భద్రతకు సంబంధించిన విషయం. ఒక వ్యక్తి తన జీవితంలో స్థిరపడ్డాడు అనడానికి ఒక ముఖ్యమైన గుర్తు సొంత గూడును ఏర్పాటు చేసుకోవటమే. మన పూర్వీకుల కాలం నుండి కూడా భూమిని, ఇంటిని ఒక ఆస్తిగా కంటే ఒక గౌరవంగా, ఒక బాధ్యతగా చూసేవారు. ఎందుకంటే ఒక ఇల్లు అనేది కేవలం ఇటుకలు, సిమెంటుతో కట్టిన నిర్మాణం కాదు. అది కుటుంబ సభ్యుల మధ్య ప్రేమ, అనురాగం, ఆప్యాయతలను పెంచే ఒక పవిత్రమైన ప్రదేశం. మన జీవితంలోని సంతోషకరమైన క్షణాలకు, బాధలకు అన్నిటికీ ఆ ఇల్లే సాక్ష్యంగా నిలుస్తుంది. కుటుంబం అనే వ్యవస్థకు ఇల్లే పునాది. పిల్లలు పెరిగి పెద్దవారయ్యేది, వారి బాల్యపు జ్ఞాపకాలను పదిలపరుచుకునేది ఆ ఇంట్లోనే. అందుకే ప్రతి ఒక్కరూ తమకంటూ ఒక సొంత ఇల్లు ఉండాలని, తమ పిల్లలకు ఒక మంచి భవిష్యత్తును అందించాలని తపన పడుతూ ఉంటారు. భూమిని తల్లిగా భావించటం మన సాంప్రదాయం. భూదేవి అని మనం గౌరవంగా పిలుచుకుంటాం. అలాంటి భూమిపై మనకంటూ కొంత హక్కు ఉండటం అంటే మన మూలాలతో మనం సంబంధం కలిగి ఉండటమే. మనకంటూ ఒక స్థలం ఉన్నప్పుడు అది మనకు ఒక గుర్తింపును ఇస్తుంది, సమాజంలో ఒక గౌరవాన్ని తెచ్చిపెడుతుంది. సొంత ఇంటిలో ఉండే స్వేచ్ఛ, ప్రశాంతత అద్దె ఇంట్లో దొరకదు. మనకు నచ్చిన విధంగా ఇంటిని తీర్చిదిద్దుకోవటం, మన అభిరుచులకు అనుగుణంగా మార్పులు చేసుకోవటం వంటివన్నీ సొంత ఇంటిలోనే సాధ్యమవుతూ ఉంటాయి. అంతేకాకుండా భూమి లేదా స్థలం అనేది ఒక అద్భుతమైన పెట్టుబడి. దాని విలువ కాలక్రమేణా పెరుగుతూనే ఉంటుంది, తప్ప తగ్గదు. ఈరోజు మనం కొన్న చిన్న స్థలం భవిష్యత్తులో మన పిల్లల చదువులకు, పెళ్ళిళ్ళకు లేదా మన వృద్ధాప్యంలో ఆర్థికంగా ఆదుకోవడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. అందుకే పెద్దలు ఎప్పుడూ చెప్తూ ఉంటారు, సంపాదించిన దానిలో కొంతైనా భూమి మీద పెట్టు అని. అయితే చాలామందికి భూములు, స్థలాలు కొనాలనే బలమైన కోరిక ఉన్నప్పటికీ అది నెరవేరదు. ఎన్నో ప్రయత్నాలు చేసినా డబ్బు చేతికి అందకపోవటం, వచ్చినట్టే వచ్చి చేజారిపోవటం లేదా సరైన స్థలం దొరక్కపోవటం వంటి ఆటంకాలు ఎదురవుతూ ఉంటాయి. దీనికి కారణం మన జాతకంలో ఉండే గ్రహదోషాలు కావచ్చు, లేదా మనకు తెలియకుండా మనల్ని వెంటాడే ప్రతికూల శక్తుల ప్రభావం కావచ్చు. ఇలాంటి అడ్డంకులను అధిగమించడానికి మన పూర్వీకులు, ఋషులు ఎన్నో శక్తివంతమైన, సులభమైన పరిహారాలను మనకు అందించారు. అలాంటి వాటిల్లో అత్యంత ప్రభావవంతమైనది ఈ కార్తీక అమావాస్య రోజు జిల్లేడు ఆకుతో చేసే పరిహారం. ఈ చిన్న జిల్లేడు ఆకు పరిహారాన్ని పూర్తి విశ్వాసంతో ఆచరిస్తే భూములు, స్థలాలు కొనాలనే మీ కల ఖచ్చితంగా నెరవేరుతుంది. దానికి కావలసిన ధనం వాటంతటా అదే సమకూరుతుంది. ఈ పరిహారాన్ని కార్తీక అమావాస్య లోపు చేయవచ్చు, కార్తీక అమావాస్య రోజు కూడా చేయవచ్చు. దీనికి కావలసినవి చాలా సులభంగా దొరికేవి. ముందుగా మీరు ఒక జిల్లేడు ఆకును సంపాదించాలి. సాధ్యమైనంత వరకు జిల్లేడు ఆకు చెట్టు నుండి ఆకును సేకరించండి, ప్రయత్నించండి. దానికే శక్తి ఎక్కువ. ఒకవేళ అది అందుబాటులో లేకపోతే సాధారణ జిల్లేడు ఆకును కూడా వాడవచ్చు. ఆకును చెట్టు నుండి తెంపేటప్పుడు ఆ వృక్షానికి మనస్సులో నమస్కరించండి. ఓ వృక్షరాజా, నా జీవితంలోని కష్టాలను తొలగించుకోవడానికి మీ నుండి ఒక ఆకును స్వీకరిస్తూ ఉన్నాను. నన్ను క్షమించు, నా కోరిక నెరవేరేలాగా అనుగ్రహించు అని ప్రార్థించి ఆకును చాలా జాగ్రత్తగా, ఎక్కడా చిరక్కుండా, నలక్కుండా తెంపండి. ఆకు పుచ్చులు లేకుండా తాజాగా, ఆరోగ్యంగా ఉండేలాగా చూసుకోవటం చాలా ముఖ్యం. ఇంటికి తీసుకువచ్చిన తర్వాత ఆ ఆకును శుభ్రమైన నీటిలో సున్నితంగా కడిగి ఒక మెత్తని గుడ్డతో తుడిచి శుభ్రంగా ఆరనివ్వండి. ఆ తర్వాత ఈ ఆకును ఒక పళ్ళెంలో పెట్టండి. ఈ పళ్ళెమును మీ ఇంట్లో దేవుడి గదిలో దేవుడి పటాల ముందు పెట్టండి. ఇప్పుడు మీ కుడి చేతి ఉంగరం వేలును వాడి కొంచెం పసుపు, కొంచెం కుంకుమ తీసుకొని ఆ జిల్లేడు ఆకు మీద 5 చోట్ల బొట్టుగా పెట్టాలి. మన పూజలలో పసుపు, కుంకుమలకు ఎంత ప్రాముఖ్యత ఉందో మనందరికీ తెలుసు. అవి లేకుండా ఏ శుభకార్యం జరగదు. పసుపు లక్ష్మీప్రదమైనది, ఆరోగ్యాన్ని, శుభాన్ని ఇస్తుంది. కుంకుమ సౌభాగ్యానికి, ఐశ్వర్యానికి చిహ్నం. ఈ రెండూ కలిస్తే అక్కడ లక్ష్మీదేవి కొలువై ఉంటుందని నమ్మకం. మరి 5 బొట్లు ఎందుకు పెట్టాలి? మన ఈ ప్రపంచం పంచభూతాలతో అంటే గాలి, నీరు, నిప్పు
భూమి, ఆకాశం అనే 5 శక్తులతో నడుస్తుంది. మనం 5 బొట్లు పెట్టడం ద్వారా ఈ 5 శక్తులను పూజిస్తున్నామని, అవి మనకు అనుకూలంగా మారి మనం చేసే పనికి సహాయం చేయాలని కోరుకుంటున్నామని అర్థం. కనుక 5 బొట్లు పెట్టండి. ఇలా బొట్లు పెట్టిన తర్వాత ఆ ఆకు మీద ఒక చిన్న బెల్లం ముక్కను పెట్టండి. ఎందుకంటే బెల్లం అంటే భూదేవికి ఎంతో ఇష్టం. బెల్లంతో పరిహారం చేస్తే భూములు కొనే యోగాలు వస్తాయని శాస్త్రాలలో ఉంది. బెల్లం తీపికి గుర్తు. మన జీవితంలో కష్టాలు అనే చేదు తొలగిపోయి సంతోషం అనే తీపి నిండాలని, మనం కొనబోయే భూమి లేదా ఇల్లు మనకు అన్ని విధాలా కలిసి రావాలని కోరుకోవడానికి మనం బెల్లాన్ని వాడుతూ ఉన్నాం. మనం దేవుడికి నైవేద్యం పెట్టినప్పుడు కూడా బెల్లంతో చేసిన పదార్థాలనే పెడుతూ ఉంటాం. ఎందుకంటే దేవుడికి తీపి ఇష్టం. మనం పెట్టే ఈ బెల్లం మన కోరికను దేవుడి దగ్గరకు తీసుకువెళ్ళే ఒక సాధనం లాంటిది. ఇప్పుడు ఆ బెల్లం ముక్క మీద మళ్ళీ చిటికెడు పసుపు, చిటికెడు కుంకుమ వేయండి. ఇలా చేయటం వల్ల ఆ పరిహారానికి లక్ష్మీదేవి ఆశీస్సులు సంపూర్ణంగా లభిస్తాయి. ఆ తర్వాత దాని మీద ఒక చెంచా ఆవు నెయ్యి లేదా గేదె నెయ్యి వేయండి. నెయ్యి చాలా పవిత్రమైనది. మనం ఇంట్లో దీపం వెలిగించిన, యజ్ఞాలు చేసిన నెయ్యిని వాడతాం. అగ్నిదేవుడికి నెయ్యి అంటే చాలా ఇష్టం. నెయ్యితో వెలిగించిన దీపం ద్వారా మనం చేసే ప్రార్థనలు నేరుగా దేవుడి దగ్గరకు వెళ్తాయని నమ్ముతూ ఉంటారు. నెయ్యి మనసులోని చెడు ఆలోచనలను, భయాలను పోగొట్టి ధైర్యాన్ని, పాజిటివ్ ఎనర్జీని ఇస్తుంది. మనకు మోక్షానికి దారి చూపే శక్తి కూడా నెయ్యికి ఉంది కాబట్టి నెయ్యి వేసి చివరిగా 1 స్పూన్ ధనియాలు వేయాలి. ధనియాలు అనే పేరులోనే ధనం ఉంది కదా. ధనియాలకు డబ్బును ఆకర్షించే శక్తి ఉందని మన శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. ధనియాలకు మన కోరికలను నెరవేర్చే శక్తులు ఉంటాయి. లక్ష్మీ పూజలో ధనియాలను వాడితే డబ్బుకు లోటు ఉండదని, ఆర్థికంగా నిలదొక్కుంటారని పండితులు చెప్తూ ఉంటారు. అందుకే మనం ఈ పరిహారం చివర్లో 1 చెంచా ధనియాలను ఆ నెయ్యి మీద వేయాలి. జిల్లేడు ఆకు మీద పసుపు, కుంకుమ, బొట్లు, బెల్లం ముక్క, దాని మీద మళ్ళీ పసుపు, కుంకుమ, నెయ్యి, ధనియాలు ఇలా అన్నీ పెట్టాం కదా. ఇప్పుడు మీరు ఆ పల్లె ముందు ప్రశాంతంగా కూర్చోండి. 2 చేతులు జోడించి కళ్ళు మూసుకోండి. మీ మనసులో ఉన్న కోరికను స్పష్టంగా, శ్రద్ధగా దేవుడికి చెప్పుకోండి. ఓ భగవంతుడా, నేను భూమి కొనాలనుకుంటున్నాను లేదా ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నాను. నా ఈ కోరిక నెరవేరేలాగా చూడు తండ్రి. దానికి కావలసిన డబ్బును ఏదో ఒక రూపంలో నాకు అందేలాగా చెయ్యి. నా సొంత ఇంటి కలను నిజం చెయ్యి అని మనస్ఫూర్తిగా, పూర్తి నమ్మకంతో ప్రార్థించండి. ఇలా ప్రార్థించిన తర్వాత ఆ పళ్ళెమును అక్కడే దేవుడి ముందు 1 రోజంతా అంటే 24 గంటలు కదపకుండా ఉంచండి. పరిహారాన్ని ఏ సమయంలో అయినా అంటే ఉదయం 12 నుండి రాత్రి 12 లోపు ఎప్పుడైనా చేసుకోవచ్చు. ఇప్పుడే చేయాలని రూలేమీ లేదు. ఇలా జిల్లేడు ఆకు ప్లేట్ను పూజ గదిలో పెట్టి 24 గంటల పాటు వదిలివేయండి. మరుసటి రోజు ఉదయం స్నానం చేసి శుభ్రమైన తర్వాత ఆ పళ్ళెంలోని జిల్లేడు ఆకును, దాని మీద ఉన్న బెల్లం, నెయ్యి, ధనియాలు అన్నిటినీ కలిపి జాగ్రత్తగా తీయండి. వాటిని ఒక కవర్లో వేసి మూటలాగా కట్టేసి పారే నీటిలో అంటే కాలువ, నది వంటి వాటిల్లో వదిలివేయండి. ఒకవేళ పారే నీరు అందుబాటులో లేకపోతే ఎవరూ కాలు పెట్టిన ప్రదేశంలో ఏదైనా చెట్టు మొదట్లో వేసేయండి. అంతే, పరిహారం పూర్తయినట్లే. ఈ పరిహారం చూడడానికి చాలా తేలికగా అనిపించవచ్చు. ఇంత చిన్న పని చేస్తే కోరికలు తీరిపోతాయా అని అనుమానం కూడా రావచ్చు. కానీ నమ్మకంతో చేస్తే ఏదైనా సాధ్యమే. ఇందులో మనం వాడిన ప్రతి వస్తువుకు దానిపైన శక్తి ఉంది. విఘ్నాలను తొలగించే జిల్లేడు ఆకు, ఐశ్వర్యాన్ని ఇచ్చే పసుపు, కుంకుమ, జీవితాన్ని తీయగా మార్చే బెల్లం, మన కోరికను దేవుడికి చేర్చే నెయ్యి, డబ్బును ఆకర్షించే ధనియాలు ఇవన్నీ కలిశాయి. దానికి తోడు మనం ఈ పరిహారాన్ని అత్యంత పవిత్రమైన కార్తీక మాసంలో శక్తివంతమైన అమావాస్య రోజు చేస్తూ ఉన్నాం. కాబట్టి దీని ఫలితం ఖచ్చితంగా అద్భుతంగా ఉంటుంది. ఈ పరిహారం చేయటం వల్ల ఏమవుతుందంటే, మీ జాతకంలో భూమి కొనడానికి అడ్డుగా ఉన్న గ్రహదోషాలు ఏమైనా ఉంటే అవి శాంతిస్తాయి. మిమ్మల్ని ఆర్థికంగా ఎదగకుండా ఆపుతున్న నెగటివ్ ఎనర్జీ ఏదైనా ఉంటే అది పోతుంది. డబ్బు మీకు ఏదో ఒక రూపంలో వచ్చి తీరుతుంది. మీరు ఊహించని విధంగా ధన సహాయం అందవచ్చు, లేదా తక్కువ ధరకే మంచి స్థలం దొరకవచ్చు, లేదా ఆగిపోయిన రియల్ ఎస్టేట్ పనులు మళ్ళీ ముందుకు సాగవచ్చు. ఏదో ఒక విధంగా మీ సొంత ఇంటి కల, భూములు, ఫ్లాట్లు కొనాలని మీ ఆశయం నెరవేరడానికి దారి ఏర్పడుతుంది. మీరు చేయాల్సిందల్లా పూర్తి నమ్మకంతో, శ్రద్ధతో ఈ పరిహారాన్ని చేయటం. గుర్తుంచుకోండి, ఈ పరిహారం యొక్క శక్తిని మనం తక్కువ అంచనా వేయకూడదు. ఇది కేవలం ఒక మూఢనమ్మకం కాదు, మన పూర్వీకులు మనకు అందించిన ఒక అద్భుతమైన శాస్త్రం.
ప్రకృతిలో దొరికే ప్రతి వస్తువులోనూ ఒక దైవిక శక్తి దాగి ఉంటుంది. ఆ శక్తిని ఎలా ఉపయోగించుకోవాలో తెలుసుకుని సరైన సమయంలో సరైన పద్ధతిలో ఆచరించినప్పుడు అసాధ్యం అనుకున్నవి కూడా సుసాధ్యం అవుతాయి. మనం ఈ పరిహారంలో వాడిన ప్రతి వస్తువు అలాంటిదే. జిల్లేడు చెట్టును సాధారణంగా ఎవరూ పెంచరు, అది దానంతటా అదే పెరుగుతుంది. కానీ దానిలో ఉన్న ఔషధ గుణాలు, ఆధ్యాత్మిక శక్తులు అపారమైనవి. శివుడికి జిల్లేడు పూలంటే చాలా ఇష్టం. రథ సప్తమి నాడు జిల్లేడు ఆకులను తలపై పెట్టుకుని స్నానం చేస్తే పాపాలు పోతాయని నమ్మకం. అంతటి మహిమగల జిల్లేడు ఆకును వాడటం వల్ల మనకు తెలియకుండా మనల్ని ఆవహించి ఉన్న ప్రతికూల శక్తులు, కనుదృష్టి, దోషాలు కూడా తొలగిపోతాయి. ఈ పరిహారం చేసేటప్పుడు మన మనసులో ఎటువంటి సంశయాలు ఉండకూడదు. ఇది పని చేస్తుందా లేదా అనే అనుమానంతో చేస్తే ఫలితం రాదు. నా కోరిక ఖచ్చితంగా నెరవేరుతుంది, దేవుడు నా ప్రార్థనను వింటాడు అనే పూర్తి విశ్వాసంతో చేయాలి. మన సంకల్ప బలం ఎంత బలంగా ఉంటే పరిహారం అంత వేగంగా పనిచేస్తుంది. మీరు భూమి కొనాలని లేదా ఇల్లు కట్టుకోవాలని బలంగా కోరుకుంటున్నారు. ఆ కోరిక న్యాయమైనది, ధర్మబద్ధమైనది. అటువంటి కోరికను నెరవేర్చడానికి ఈ విశ్వంలోని శక్తులన్నీ సహాయం చేస్తాయి. ఈ పరిహారం ఆ శక్తులను మేల్గొల్పి మీకు అనుకూలంగా మార్చే ఒక ప్రక్రియ మాత్రమే. చాలామంది జీవితాంతం కష్టపడినా సొంత ఇంటి కలను నెరవేర్చుకోలేరు. డబ్బులు చేతికి వచ్చినట్టే వచ్చి ఏదో ఒక రూపంలో ఖర్చయిపోతూ ఉంటాయి. మంచి స్థలం కళ్ళ ముందు కనిపించినా బేరం కుదరకపోవచ్చు. అన్నీ కుదిరి రిజిస్ట్రేషన్ వరకు వెళ్ళాక ఆగిపోవచ్చు. ఇవన్నీ జాతకంలో ఉండే గ్రహ దోషాల వల్ల లేదా మనకు తెలియని ప్రతిబంధకాల వల్ల జరుగుతూ ఉంటాయి. ఈ సులువైన పరిహారం ఆ ప్రతిబంధకాలన్నిటినీ తొలగించి మీకు భూయోగాన్ని కలిగిస్తుంది. ఈ పరిహారం చేసిన తర్వాత మీ జీవితంలో జరిగే మార్పులను మీరే గమనిస్తారు. డబ్బుకు సంబంధించిన మార్గాలు తెరుచుకుంటాయి. అనవసర ఖర్చులు తగ్గి పొదుపు పెరుగుతుంది. మీకు రావాల్సిన డబ్బులు సకాలంలో చేతికి అందుతాయి. బంధువులు లేదా స్నేహితుల రూపంలో కూడా ఆర్థిక సహాయం అందవచ్చు. అన్నిటికన్నా ముఖ్యంగా మీలో ఒక తెలియని ఆత్మవిశ్వాసం, ధైర్యము వస్తాయి. నేను నా కలను సాధించగలను అనే నమ్మకం కలుగుతుంది. ఆ నమ్మకమే మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. కాబట్టి ఎటువంటి అపోహలకు, అనుమానాలకు తావివ్వకుండా ఈ పవిత్రమైన కార్తీక అమావాస్య రోజు ఈ అద్భుతమైన పరిహారాన్ని ఆచరించండి. మీ సొంత ఇంటి కలను, భూములు కొనుగోలు చేయాలనే మీ ఆశయాన్ని నెరవేర్చుకుని ఆనందంగా జీవించండి. ఈ కార్తీక అమావాస్య అనేది కార్తీక మాసంలోని చివరి రోజు కాబట్టి ఈరోజు తప్పనిసరిగా పరమేశ్వరుని పూజించాలి. ఈరోజు శివుణ్ణి భక్తిగా పూజిస్తే నెలంతా స్వామివారిని పూజించిన ఫలితం వస్తుంది కనుక ఇంట్లో శివుడి ఫోటో ముందు దీపం పెట్టుకోండి. ఇంట్లో శివలింగం ఉంటే పంచామృతాలతో అభిషేకం చేసుకోండి. లేదా శివాలయానికి వెళ్ళి అభిషేకం చేయించుకున్న చాలా మంచి ఫలితం ఉంటుంది. ఏదీ కుదరని వారు కనీసం శివుడి ముందు దీపం పెట్టుకొని తోచిన విధంగా పూజ చేసుకున్నా చాలు. ఆ పరమేశ్వరుడి అనుగ్రహంతో సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. ఈ పూజను కూడా ఉదయం 8 లోపు చేసుకుంటే మంచిది. ఇక ఈ అమావాస్య రోజు పొరపాటున కూడా స్త్రీలు, పురుషులు, పిల్లలు, పెద్దలు ఎవ్వరూ కూడా నల్లటి రంగు దుస్తులు ధరించకూడదు. అలాగే అమావాస్య రోజు దూర ప్రయాణాలు చేయకూడదు. ముఖ్యంగా రాత్రి సమయంలో అస్సలు ప్రయాణాలు చేయవద్దు. అలాగే ఈరోజు స్త్రీలు ఉసూరుమంటూ ఏడవకూడదు. అంతేకాదు ఈ అమావాస్య రోజు తలకు నూనె రాయకూడదు. షాంపూ లేదా కుంకుడుకాయలు పెట్టి తల స్నానం చేయకూడదు. అమావాస్య రోజు మధ్యాహ్నం సమయంలో నిద్రించకూడదు. అమావాస్య ఘడియల్లో భార్యాభర్తలు సంగమించటం కూడా నిషిద్ధం. కార్తీక మాసంలో అమావాస్యకు ఉన్న ప్రత్యేకత ఏమిటి అంటే, కార్తీక మాసంలో వచ్చే అమావాస్య రోజు ఎవరైతే తెల్లవారుజామున నదికి వెళ్ళి నదిలో స్నానం చేస్తారో వారికి కార్తీక మాసం నెలంతా నదీ స్నానం చేసిన ఫలితం కలుగుతుందని స్కాంద పురాణంలో చెప్పారు. కాబట్టి ఈ కార్తీక మాసంలో ఒక్కసారి కూడా నదికి వెళ్ళి నదీ స్నానం చేయలేకపోయినా వారు ఈ ఒక్క కార్తీక అమావాస్య రోజు నదికి వెళ్ళి నదిలో స్నానం చేయండి. కార్తీక మాసం 30 రోజులు నదీ స్నాన ఫలితం కలుగుతుంది. అలాగే అమావాస్య సందర్భంగా ఉదయాన్నే సూర్యోదయానికి పూర్వమే తలస్నానం చేయాలి. తలస్నానం అంటే కేవలం తల మీద నీళ్లు పోసుకోవటం మాత్రమే. తల మీద నీళ్లు పోసుకొని తలస్నానం చేయాలి. షాంపూలు పెట్టుకోకూడదు. అదేవిధంగా కార్తీక అమావాస్య రోజు అన్నదానం చేస్తే చాలా మంచిది, లేదా వస్త్రదానం చేస్తే చాలా మంచిది. చాలామందికి అన్నదానం చేయించాలని ఉన్న స్తోమత ఉండదు.
అలాంటి వారు ఈ కార్తీక మాసం చివరి రోజున ఒక మారేడు చెట్టు కింద ఒకరికి అన్నదానం చేస్తే చాలు, వారికి 1,000,000 మందికి అన్నదానం చేసిన ఫలితం వస్తుంది. కాబట్టి కార్తీక అమావాస్య రోజు కనీసం ఒకరికి మారేడు చెట్టు కింద అన్నదానం చేయండి. అన్ని దానాల కంటే అన్నదానం గొప్పది. కాబట్టి కార్తీక మాసంలో వచ్చే అమావాస్య రోజు అన్నదానం చేస్తే మీకు ఉన్న అష్టదరిద్రాలు, జాతక దోషాలు పోయి సకల శుభాలు కలుగుతాయి. అసలు ఒకరికి కూడా అన్నదానం చేస్తే స్తోమత లేకపోతే పెరుగన్నాన్ని కొద్దిగా ప్యాకెట్లో వేసి ఒక పేదవాడికి పెట్టండి. ఇలా చేసినా చాలు, అష్టదరిద్రాలు పోయి జాతక దోషాలు పోయి అన్ని శుభాలే కలుగుతాయి. అలాగే ఈ అమావాస్య రోజు పాలు ఎవరికైనా దానంగా ఇస్తే భయంకరమైన పితృదోషాలు తొలగిపోతాయి. అలానే కార్తీక అమావాస్య రోజు రావి చెట్టు కింద ఆవు నూనెతో దీపం పెడితే చాలు, అలా పెట్టిన పితృదోషాలు తొలగిపోతాయి. అలాగే కార్తీక పౌర్ణమి రోజు 365 ఒత్తులు వెలిగించటం కుదరని వారు, లేదా మళ్ళీ వెలిగించాలి అనుకునేవారు మళ్ళీ ఈ అమావాస్య రోజు కూడా 365 ఒత్తులను వెలిగించుకోవచ్చు. ఎందుకంటే కార్తీక పౌర్ణమి ఎంత శక్తివంతమైనదో ఈ కార్తీక అమావాస్య కూడా అంతే శక్తివంతమైనది. ఈరోజు ఎవరైతే 365 ఒత్తుల దీపాన్ని ఆవు నెయ్యితో వెలిగిస్తారో వారి సకల పాపాలు పోవటంతో పాటు 365 రోజులు మన ఇంట్లో నిత్య దీపారాధన చేసిన పుణ్యాన్ని పొందుతారు. ఈరోజు సాయంత్రం ప్రదోష కాలంలో ఇంట్లో లేదా గుడిలో మీరు 365 ఒత్తులను వెలిగించవచ్చు. సాయంత్రం ప్రదోష కాలంలో కుదరకపోతే ఈరోజు ఏ సమయంలోనైనా వెలిగించుకోవచ్చు. ఈ కార్తీక అమావాస్య రోజు పరమేశ్వరుని ఆరాధించే 3,000,000 దేవతలు, అన్ని రకాల శక్తులు, నవగ్రహాల శక్తులు ఈరోజు శివలింగంలో ఇమిడి ఉంటాయి. ఈరోజు ఎవరైతే భక్తి శ్రద్ధలతో ఒక చెంబుడు నీటిని శివలింగం మీద పోసి ఒక మారేడు దళాన్ని శివలింగానికి సమర్పిస్తారో వారి సమస్త పాపాలు పోగొట్టి అఖండ ఐశ్వర్యాన్ని ఆ మహాశివయ్య ప్రసాదిస్తాడు. ఈ అమావాస్య చాలా శక్తివంతమైంది కాబట్టి చక్కగా మీరు సూర్యోదయానికి ముందుగానే నిద్రలేచి ఇంటిని వాకిల్ని శుద్ధి చేసుకోవాలి. అలాగే గుమ్మం బయట కూడా చక్కగా నీటితో శుభ్రంగా కడుక్కొని ముగ్గు వేసుకోవాలి. ఇలాంటివి చేయటం వలన మనకు బాగా కలిసి వస్తుంది. చాలామంది అమావాస్య అంటే అదేదో చెడు అని, మనకు కీడును తెస్తుంది అని, ఆ రోజున మనం అసలు ఏ పని కూడా చేయకూడదు, పూజ చేయకూడదు, ఇలాంటివన్నీ కూడా అనుకుంటూ ఉంటారు. కానీ అదేమీ కాదు. మీరు అమావాస్య రోజున కూడా చక్కగా గుమ్మం బయట ఊడ్చుకొని కల్లాపు చల్లుకొని ముగ్గులు వేసుకోవచ్చు. ఇలా వేసుకోవటం వల్ల లక్ష్మీదేవి మీ ఇంటి లోపలకు రావడానికి అవకాశం అనేది వస్తుంది. ఇక ఈ కార్తీక అమావాస్య రోజు కొన్ని కూరలను పొరపాటున కూడా వండకూడదని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. మొట్టమొదటిగా దుంపలను ఈరోజు అస్సలు వండకూడదు. దుంపలంటే కేవలం బంగాళాదుంపలు అనుకోవద్దు. దుంప జాతికి చెందిన ఏ కూరగాయలను ఈరోజు వండకూడదు, తినకూడదు. అంటే బంగాళాదుంపలు, చిలకడ దుంపలు, చామ దుంపలు, క్యారెట్, బీట్రూటు, కర్రపెండలం, కంద ఇలాంటి దుంపలేమీ కూడా ఈరోజు అస్సలు తినకూడదు. కాదని ఈరోజు ఈ కూరలను వండి తిన్నా జన్మజన్మల దరిద్రాలు పట్టి పీడిస్తాయి. కనుక కార్తీక అమావాస్య నాడు పొరపాటున కూడా దుంప కూరలను వండవద్దు, తినవద్దు. మంచి ఫ్రైస్ రూపంలో కావచ్చు, కూరల రూపంలో కావచ్చు, 65 రూపంలో కావచ్చు, ఫ్రైల రూపంలో కావచ్చు, జ్యూస్ రూపంలో కావచ్చు, ఇలా ఏ రూపంలోనూ కూడా దుంపలను వండవద్దు, తినవద్దు. దుంపలతో పాటు ఈరోజు కందిపప్పును కూడా తినకూడదు. ఈరోజు కందిపప్పును తింటే ఉదర సంబంధిత సమస్యలు వస్తాయని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. ఈరోజు కందిపప్పు తింటే నెగిటివ్ ఎఫెక్ట్ పడుతుంది. కాబట్టి ఈరోజు పప్పును పప్పుచారు రూపంలో కానీ, పప్పు కూర రూపంలో కానీ, పప్పుతో స్వీట్స్ చేస్తారు కదా, ఆ స్వీట్స్ రూపంలో కానీ అస్సలు తినకూడదు. కేవలం కందిపప్పు ఒక్కటే తినకూడదు, మిగిలిన పప్పులు తినవచ్చు. ఈరోజు కందిపప్పు తింటే దరిద్రం పట్టి పీడించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈరోజు కందిపప్పును వండటం, తినటం వంటి పనులు చేయవద్దు. బంగాళాదుంపలు, పప్పు ఇవి 2 వెజ్ పదార్థాలే అయినప్పటికీ కార్తీక అమావాస్య రోజు ఈ పదార్థాలను తింటే గ్రహాలు మనకు వ్యతిరేకంగా మారుతాయి, అనేక కష్టాలు ఎదురవుతూ ఉంటాయి. ఇక తర్వాత ఈ కార్తీక అమావాస్య రోజు గుమ్మడికాయను కూడా తినకూడదు. గుమ్మడికాయ ఆరోగ్యానికి చాలా మంచిది. చాలామంది ఈ మధ్య గుమ్మడికాయతో జ్యూస్ చేసుకుని తాగుతూ ఉంటారు. కానీ ఈ ఒక్కరోజు మాత్రం గుమ్మడికాయను తినకండి. కూర రూపంలో, వడియాల రూపంలో, జ్యూసుల రూపంలో ఏ రూపంలోనూ కూడా తినవద్దు.
ఏ రూపంలో అయినా సరే ఈరోజు గుమ్మడికాయను తింటే వాత సంబంధిత సమస్యలు వచ్చే అవకాశం ఉంది కనుక ఈ ఒక్కరోజు గుమ్మడికాయను తినవద్దు. అలాగే ఈ కార్తీక అమావాస్య రోజు పుల్లగా ఉండే గోంగూరను కూడా తినకూడదు. ఈరోజు గోంగూరను తింటే రజోగుణం పెరిగిపోతుంది, మన మనసు అదుపు తప్పిపోతుంది, చేయకూడని పనులు చేస్తాం. కాబట్టి కార్తీక అమావాస్య రోజు గోంగూర తినకూడదు. ఈరోజు గోంగూర తింటే పాపం చుట్టుకుంటుంది, నరక యాతన అనుభవిస్తారు. కాబట్టి ఈరోజు పొరపాటున కూడా గోంగూర పచ్చడిని, గోంగూరను ముట్టుకోవద్దు. దుంపలు, కందిపప్పు, గుమ్మడికాయ, గోంగూర ఈ 4 వెజ్ కూరలను కార్తీక అమావాస్య రోజు వండకూడదు, తినకూడదు. కాదని తింటే మాత్రం అనేక కష్టాలు ఎదురవుతాయి. తిన్నప్పుడు మనకేమీ అనిపించదు, తిన్నప్పుడు బాగానే ఉంటుంది, కానీ తర్వాత దాని ప్రభావం కనిపిస్తుంది. హఠాత్తుగా ఆరోగ్యం పాడవటం, ఒకేసారి సమస్యలు వచ్చి పడటం జరుగుతుంది. ఇక అప్పుడు మనం ఎంత బాధపడినా ప్రయోజనం అనేదే ఉండదు గనుక ముందే జాగ్రత్త పడండి. ఈ కూరలను కార్తీక అమావాస్య రోజు అస్సలు వండకండి, తినకండి. ఈ కూరలతో పాటు ఈరోజు నాన్ వెజ్ కూడా తినకూడదు. అంటే మాంసము, మటన్, చేపలు, రొయ్యలు, పీతలు, నత్తలు, ఎండు రొయ్యలు, ఎండు చేపలు, గుడ్డు ఇలా ఏ రకమైనటువంటి నాన్ వెజ్ ఐటమ్స్ తినకూడదు. కంప్లీట్గా అవాయిడ్ చేయాలి. చాలామంది తెలియక ఈ రోజుతో కార్తీక మాసం అయిపోయింది అనుకొని ఈరోజే నాన్ వెజ్ తెచ్చుకొని కూర వండుకొని తినేస్తూ ఉంటారు. కానీ తర్వాత ఎన్నో ఇబ్బందులు పడుతూ ఉంటారు. మాకు ఎందుకు ఇన్ని కష్టాలు వస్తూ ఉన్నాయి, దేవుడా అని దేవుణ్ణి నిందిస్తూ ఉంటారు. మనం తప్పులు చేసేసి దేవుణ్ణి ఎంత నిందించినా ఏం లాభం చెప్పండి. కాబట్టి మీరు ఆ పొరపాటు చేయకండి. ఈ అమావాస్య రోజు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా మాంసం కూరను తినకండి. కూరల రూపంలోనే కాదు, బిర్యానీలు, ఎగ్ బజ్జీలు, చికెన్ ఫ్రైలు, చికెన్ పకోడీలు, ఎగ్ పఫ్, చికెన్ నూడిల్స్, చికెన్ మంచూరియా, ఎగ్ నూడిల్స్, ఎగ్ మంచూరియా, బర్గరు, పిజ్జా, మోమోస్ ఇలా ఏ రూపంలోనూ కూడా ఈరోజు నాన్ వెజ్ తినవద్దు. గుడ్డు కూడా నాన్ వెజ్లోనికే వస్తుంది కాబట్టి ఈరోజు గుడ్డును కూడా తినకూడదు. సాయంత్రం అవ్వగానే చాలామంది స్టూడెంట్స్ కావచ్చు, మగవారు కావచ్చు, అలా బయటకు వెళ్ళి నూడిల్స్ బండి దగ్గరికి వెళ్ళి ఏదో ఒకటి తినేస్తారు. కానీ ఈరోజు చికెన్ కలిపిన నూడిల్స్, మంచూరియా, చికెన్ వింగ్స్, చికెన్ మోమోస్ ఇలా నాన్ వెజ్ కలిపినవి ఏమీ కూడా తినవద్దు. గుడ్డు కలిసినవి కూడా ఈరోజు తినకూడదు. కావాలంటే వెజ్ ఐటమ్స్ తినవచ్చు. అంటే వెజ్ బిర్యానీ, మిరపకాయ బజ్జీలు, పానీపూరి ఇలాంటి శాకాహారం తినవచ్చు. కానీ మాంసాహారం తినవద్దు. కనీసం గుడ్డును కూడా తినకూడదు. కాదని ఈరోజు ఏ రూపంలో అయినా సరే మాంసాహారం తింటే 7 జన్మల దరిద్రం పడుతుంది. దేవతల కోపానికి గురి అవుతారు, నరకానికి పోతారు, చాలా పెద్ద పెద్ద సమస్యలు వస్తాయి. కనుక గుర్తుపెట్టుకోండి, ఈరోజు ఈ కూరలను తినవద్దు. కాదని తింటే మాత్రం ఆ తర్వాత మీరే జీవితాంతం దరిద్రాన్ని అనుభవిస్తారు, మహాపాపం తగులుతుంది. భవిష్యత్తులో అనేక సమస్యలు వస్తాయి, కోరి కష్టాలు తెచ్చుకున్నట్లు అవుతుంది. కాబట్టి ఎవరు ఈరోజు ఈ పదార్థాలు తినకుండా జాగ్రత్తగా ఉండండి. ఇక ఈరోజు గోమాతను పూజించటం వల్ల 3 దేవతలను పూజించిన ఫలితం లభిస్తుంది. అంతేకాదు ఈరోజు గోమాత కనిపిస్తే ఆ గోవుకు నమస్కారం చేసుకొని ప్రదక్షిణాలు చేసి ఈ ఆహారాలను తినిపిస్తే రకరకాల దోషాలు పోయి తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుందని వేదశాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. అయితే ఆ గోమాతకు బెల్లంతో చేసిన వంటకాలు లేదా బియ్యంతో చేసిన వంటకాలను పెట్టడం వల్ల గోమాత ఆశీస్సును తప్పక లభిస్తాయి, ధన సమస్యలు పోతాయి. గోమాతకు పచ్చిగడ్డిని ఆహారంగా పెట్టడం వల్ల సకల ఐశ్వర్యాలు కలుగుతాయి, కష్టాలు పోతాయి. అలాగే గోమాతకు జొన్నపిండిలో బెల్లం కలిపి పెడితే తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది, సంతోషంగా ఉండగలుగుతారు. నానబెట్టిన శనగలను గోవుకు తినిపిస్తే ఆధ్యాత్మిక చింతన లభిస్తుంది, దైవ చింతన పెరుగుతుంది. మీకు ఎవరైనా శత్రువులు ఉంటే గోమాతలకు దోసకాయలను పెట్టాల్సి ఉంటుంది. దీంతో శత్రు నివారణ జరుగుతుంది. గోమాతలకు బెండకాయలను తినిపిస్తే మనోధైర్యం పెరుగుతుంది. ఏ పని చేయడానికైనా కావాల్సినంత ధైర్యం వస్తుంది. మానసిక ప్రశాంతత కావాలనుకునేవారు ఒక్కసారైనా సరే గోమాతకు దొండకాయలు పెట్టాలి. గోమాతకు అరటి పండ్లు తినిపిస్తే ఉన్నత పదవి పొందుతారు. సంతానం కోసం వేచి చూస్తున్న వారు గోమాతకు వంకాయలను తినిపిస్తే ఫలితం ఉంటుంది. వ్యాపారంలో అభివృద్ధిని కోరుకునేవారు గోమాతకు క్యారెట్లను పెట్టాలి. నరఘోష ఉన్నవారు గోమాతకు బంగాళాదుంపలను తినిపించాలి. వివాహం కాని వారు గోమాతకు టమాటాలను పెట్టాలి. గోమాతకు బీట్రూటు, పాలకూర తినిపించిన ధనవంతులు అవుతారు, ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది. తోటకూర,
బెల్లం కలిపి గోమాతకు పెడితే మానసిక ప్రశాంతతను పొందవచ్చు. గోమాతకు నానబెట్టిన ఉలవలు పెడితే వృత్తిలో నిలకడ లభిస్తుంది. కనుక ఈరోజు అందరూ గోవుకు ఈ ఆహారాన్ని పెట్టండి, శుభాలను పొందండి. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.